హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇలా నేను ఎర్లీ మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నా వాకింగ్ ఏరియా అనమాట. ఎయిట్ షిఫ్ట్ అంటే ఇంట్లో నుంచి ఎగ్జాక్ట్గా 7:30కి అలా వెళ్తే మాత్రం నేను ఆఫీస్కి రీచ్ అయిపోతా 5 minutes బిఫోరే. అండ్ నేను నిన్న ఆల్రెడీ వీక్ ఆఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఒక్కరోజే సాటర్డే వర్కింగ్ డే, అండ్ మళ్ళీ సండే మళ్ళీ ఆఫ్ వచ్చేసింది కదా నాకు. ఇంకా నేను స్టార్టింగ్ రోస్టర్ వేసేటప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట ఆ 4 days ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్లో అయితే ఈ విండో ప్లేస్లో కూర్చోవడం కోసం నేను ఫుల్ ఫైట్ చేస్తుండే. ఇంకా ఇప్పుడు లైట్లే అని చెప్పేసి వదిలేస్తున్నాను. తీయడానికి కుదరట్లేదు, కానీ ఈరోజు వచ్చింది. ఎందుకంటే సరే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మనకి బీన్స్ అనమాట. బీన్స్ రైస్. మార్నింగ్ దోశ తినేసి వచ్చిన, కొంచెం తినాలనిపించలేదు. కాకపోతే ఒక్క దోశ తినేసిన. ఎందుకంటే 8 షిఫ్ట్ కదా, మార్నింగ్ తినకుండా వస్తే నాకు మొత్తం కడుపులో తిప్పేస్తుంది. ఇంకా అప్పుడు నేను ఏం చేస్తా, షార్ట్ కట్ ఉంటుంది కదా అని చెప్పేసి చాక్లెట్స్ తినుకుంటూ కూర్చుంటా. ఇంకోటి తెలుసా, రేపు సచిన్ బర్త్డే. నిన్న పిజ్జా తినేసి వచ్చినాం కదా, అట్లా ఆ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే సచిన్ నేను లాస్ట్ అంటే ఫోన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన కదా, అదేంటి అంటే స్నాప్చాట్ ఫిల్టర్లో నార్మల్గా రికార్డ్ చేసి పోస్ట్ చేసిన. అయితే సచిన్ అన్నాడు, లేదు నువ్వు నార్మల్ ఉంటుంది కెమెరాను పోస్ట్ చేయి, కెమెరా రికార్డ్ చేసేసి పోస్ట్ చేయి అని చెప్పేసి అన్నాడు. ఇంకా రేపు సండే కావడంతో బిర్యానీ అయితే కంపల్సరీ ఉంటుంది సచిన్కి. ఎందుకంటే బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం కాబట్టి ఇక అట్లా జరుగుతుంది. మార్నింగ్ అయితే వచ్చేసిన కదా, ఇంకా తర్వాత ఒక్కటి దోశ తిన్నా కాబట్టి ఆకలి వేస్తుందంట. మమ్మీ ఈరోజు బీన్స్ చేసింది. ఒక కర్రీ ఒక్క టైం తినాలంటే నేను అస్సలు నచ్చ. ఇప్పుడు టైం అయితే అయిపోతుంది, నేను వీడియో చేసుకుంటా అన్నం తినకుండా మాట్లాడుతుంటా అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే లంచ్ అవర్ నేను 20 minutesలో కంప్లీట్ చేసేది 33 minutes వరకు అయింది మొన్న కూడా. అండ్ గైస్, మీ అందరికైతే ఒకటి చెప్పాలి, అంటే అది చెప్పాల్సిన న్యూసే. ఇప్పటివరకు నేను చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అయితే టీత్ ఉంటుంది కదా, టీత్ అనేది ఈ కింద పన్ను నా దగ్గర ఉంది, నాకు టీత్ లేదని చెప్పేసి అనుకుంటుంది. ఈ డాంకీ ఫెల్లస్ ఎంతమందికి చెప్పాలి బ్రో, టీత్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నగా ఉంటుంది, కనిపిస్తుందో. సచిన్కి కూడా సేమ్ అట్లనే ఉంటుంది. సచిన్ ఏమన్నా తెలుసా, నువ్వు ఏదో చేసినావు చిన్న ఉన్నప్పుడు, అందుకే మా అందరికీ కూడా సేమ్ వచ్చిందని చెప్పేసి అంటుండే అనమాట. నేనేదో చేస్తే వాళ్ళందరికీ సేమ్ టీత్ రావడం ఏంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే చాలా రేర్ అనమాట, అందరికీ సేమ్ కింద పన్ను ఉంటుంది కదా, అది చిన్నగా వచ్చింది. ఇక నేను వీడియోస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తాయి, దీనివల్ల నాకు కొంచెం ఎందుకో అనిపిస్తుంది, అరే వీడియోస్ వద్దొద్దు చేయదని. సరే నాకేం ప్రాబ్లమే, నాకు టీత్ లేదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే. షాన్కి సచిన్కి కూడా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక్క న్యూస్ నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ నాకు ఇప్పటివరకు ఏమీ అంటే చెప్పేది రాలేదన్నమాట. ఇప్పటివరకు చెప్పాలని కూడా అనిపించలేదు. అంత పెద్ద ఇష్యూ ఏం కాదని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. సో స్పైసీ. ఎంత స్పైసీ ఎట్లా తింటారా చూడు. ఇంకెంత వదిలేసిన. ఫోన్ చేస్తాడు, పెద్దమ్మ కాల్ చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను కాల్ చేసిన. తొందర బాగాలే గైస్, లంచ్ బ్రేక్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఓ మై గాడ్, B2 ఎందుకు
నేను వచ్చినప్పుడే ఏదో ఫ్లోర్ ఉండకంటే వచ్చి డైరెక్ట్గా 7th ఫ్లోర్ అని చెప్పేస్తే బాగుంటుండే కదా. 7th ఫ్లోర్ ఉండకుండా ఎందుకు కిందికి వెళ్ళిపోతుంది అది. రమ్మని వస్తుందని ముందే తెలవాలి అనమాట. తెలిసినప్పుడు ఆయనకు వచ్చేసాను. ఈ డౌన్కి ఫిల్లో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోరా. అసలుకే టైం లేదంటే ఇది ఇంకా మెల్లగా వస్తుంది. ఆల్రెడీ అయిపోయిండొచ్చు లంచ్ బ్రేక్ ఫైనలీ. సో గుడ్. ఏం జుట్టు అది. ఓకే గైస్, అంటే గైస్ ఎక్కడ పోతున్నాం అంటే ఆకలిస్తుంది అందుకని చెప్పేసి పొద్దున్న నుంచి అట్లనే కూర్చున్నాం కదా. మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చినాం. లంచ్ అయిపోయిన తర్వాత అట్లనే కూర్చోవాలంటే పెద్ద చిరాకు వస్తుంది నాకు. ఇక అంతకుముందు అయితే కెమెరా ఉంది కాబట్టి అందరు చూస్తుండే, ఇప్పుడు కెమెరా కాదు. అయితే ఈరోజు ఆఫీస్ దగ్గరికి పోలీస్ ఉంటుంది కదా, కార్, అది వెహికల్ ఉంటుంది కదా, అది వచ్చిందనమాట. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. సూపర్ అసలు బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ. ఇట్లా వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చేస్తున్నాం. ఆకలి వస్తుంది ఫుల్. చూడ నా జుట్టు చూడు. ఫిల్టర్ ఎందుకు మంచిగా ఉంది కదా గైస్. ఎట్లయితే లాగౌట్ చేసేసి వెళ్ళిపోతున్నాం. మంచిగా వస్తుంది, నో నీడ్ ఫిల్టర్. చిన్న ఉంది కదా. అరే పాపం మొన్న రా కూర్చుండే, మంచిగా అనిపిస్తుంది తెలుసా. నాకు మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇక్కడ చూస్తే. అండ్ అమీర్పేట్కి అయితే వచ్చి బుగాడి ఉంటుంది కదా, అది కుట్టించుకున్నాను అనమాట. ఓన్లీ వన్ సైడ్. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా వెజ్ రైస్ అనేది తిన్నాను రైతాతోటి. సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక ఇలా మమ్మీతో ఇద్దరం కలిసి బయటకు పోతున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అదే అవతారం, పొద్దున అవతారం, ఇప్పుడు అవతారం. మా మిడకాయ. అరే అప్పుడు తోతాపరి వస్తుంది, ఇప్పుడు కనిపిస్తలేదు. కనిపిస్తుందా? ఇంటికి తీసుకున్నారు. ఎట్లా నడుచుకుంటూ పోతున్నాం. ఎక్కడ పోతున్నామో మాకు కూడా తెలియదు. ఇంతకుముందు వెజ్ బిర్యానీ చేసినాం కదా తిన్నాం కదా అంటున్నా. తిన్నాం కదా. తిన్న తర్వాత ఇట్లా మెల్లగా నడుచుకుంటా పోతున్నాం. నేను మమ్మీ ఇద్దరం కలిసి ఇంకా తర్వాత స్వీట్ చూడడానికి వచ్చామన్నమాట. ఈరోజు ఏ స్వీట్ స్పెషల్ అని చెప్పేసి, అంటే ఎవ్రీడే డిఫరెంట్ స్వీట్ అయితే ఇక్కడ కంపల్సరీ ఉంటుంది. సో ఈరోజు ఈ స్వీట్ తిందామని చెప్పేసి అనుకున్నాను, అందుకని వెయిట్ చేస్తున్నా. ఇంకా తర్వాత తీసుకున్న తర్వాత వెళ్తున్నాను. నేనే ముందు వచ్చేసిన, మమ్మీ ఇంకా వస్తలేదని చెప్పేసి మళ్ళీ నేను వెనకాల తిరిగి మరి చూస్తాను అనమాట. అలా కొంచెం ముందు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఎవరో మిస్ అయ్యారు అని చెప్పేసి మళ్ళీ వెనకాల తిరిగి చూస్తే మమ్మీ అనమాట. ఇక్కడ మెల్లగా వస్తుందని చెప్పేసి వెయిట్ చేసిన. ఇంకా అలా వచ్చే దారిలో ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి అందరి ఇంటి ముందు మాత్రం ఇలా పందిరి వేశారనమాట. మీకు కూడా ఒకసారి చూపిస్తాను, అందుకని మేము కూడా మాట్లాడుతున్నాం. సూపర్ కదా అసలు. ఇక్కడ నుంచి అక్కడ అదంతా సరే కానీ లైట్స్ అయింది ఇట్లా పైకి పోతుంది, కిందికి రావచ్చు కదా. ఇంకా అన్నీ అట్లా తీసుకున్నాం కదా. లాస్ట్ ఇప్పుడు జ్యూస్ ఒక్కటి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది, సెట్. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా అనిపిస్తుంది? ఏంటిది వాటర్? ఓ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు ఇంటికి. అట్లా అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటూ అసలు ఏంటి క్లారిటీ.
వస్తుంది మంచి క్లాత్. అట్లుంటుంది మన అవతారం ఇంటి దగ్గర వచ్చిన తర్వాత. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా. వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ కనిపించలేదు మాకు కూడా. మేము వెళ్ళిన టైం అలాంటిదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గాయస్. బాయ్ బాయ్.